కొండా సురేఖ మేడం ముంగటేసిన సమంత ఇడుపుగాయుధం పంచాయతీ చిలికి గాలివాన కాదు పెద్ద తుఫాన్ లెక్కనే మారిపోయింది కదా. అగో ఆ పంచాయతీ గప్చుప్ సంబార్ బుడ్డి అన్నట్టు సద్దుమనికి సల్లబడాలంటే ఏం చేయాలనో ఎట్లా చేస్తే లొల్లికమ్మ అవుతుందో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు చెప్తుండు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు ఏం చేయమంటారు? ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. సినిమా కంపెనీలు అందరూ కూడా ఆలయాల మంత్రి కొండా సురేఖ మేడము అట్లా సమంతను రాజకీయంలోకి గుంజేసరికి ఇప్పుడు ఈయన గారు వచ్చి ఇట్లా లొల్లి బంజేద్దామిగా అనబట్టే చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? ముందుగాల మాట్లాడేటప్పుడే మనసు నొచ్చుకునేది ఏది, మనసులను బాధపెట్టేది ఏది, మళ్ళా అందున మహిళలను కించపరిచేది ఏది అని మహిళా మంత్రి కొండా సురేఖ మేడంకు తెలియదా? ఆవులావులు కొట్లాడుకుంటే దూడకాళ్ళు ఇరిగినాయి అన్నట్టు రాజకీయంగా కేటీఆర్ సారు సురేఖ మేడంకు పంచాది ఉంటే సినిమాలు చేసుకుని బతికే సమంత గురించి సర్వం మాట్లాడుకునే కాడికి వచ్చే ఏం రాజకీయాలు చేస్తారో ఏమో. మంత్రి గారి మాటలకు మనసు సెంచరీలి సమంత మేడం ఏమన్నా చేసుకుంటే ఎంత పరిశాన్ అయ్యేదో ఆలోచించిర్రా? సమంత మేడం కూడా కొండా సురేఖ మేడం బిడ్డాసొంటి ఆడి మనిషే కదా అంటూను మహేష్ గౌడ్ సారు మాటలిన్నోళ్ళు ఖుద్దు తెలంగాణ కాంగ్రెస్ పేపర్ ఇక ఈ పంచాయతీ ఈడికే ఒడిచిపోని అని అన్నాడు. కాబట్టి లొల్లి తక్కువైతుందా అంటే ముంగడ ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.